గురుగారు, సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి అంతిమ గమ్యం కాశీ క్షేత్రం అని అంటారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? కాశీ అతి పురాతన క్షేత్రం. శివుడు పార్వతి ఏ సమయంలో కూడా కాశీ నుంచి బయటికి వెళ్ళనటువంటి అద్భుతమైన పుణ్యక్షేత్రం, అవిముక్త క్షేత్రముగా చెప్పబడినటువంటి అద్భుత క్షేత్రం. కాశీకి అందరూ ఎందుకోసం వెళతారు అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అని. అందరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటారు, కానీ ముక్తి కావాలంటే మాత్రం కాశీలో మాత్రమే అది సాధ్యమవుతుంది. అక్కడ అన్ని దేవతా స్వరూపాలు, అన్ని పుణ్యక్షేత్రముల యొక్క మాహాత్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. 108 లింగాలు, 56 గణపతి క్షేత్రాలు, 12 ఆదిత్యులు, యోగినులు, అమ్మవారి యొక్క కటాక్షాన్ని అందించే అద్భుతమైనటువంటి దేవతామూర్తులు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఆ క్షేత్రాన్ని రక్షించేటువంటి కాలభైరవుని యొక్క దర్శనము అన్ని పాపాల నుంచి మనకు ముక్తి ప్రసాదించటమే కాకుండా దేహం వదిలిన తరువాత అనుభవించే భైరవ యాతన నుంచి మనకు ముక్తి కలిగిస్తుంది. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అన్న అద్భుతమైన స్తోత్రాన్ని ఆదిశంకరులు మనకు అందజేశారు. దేహాన్ని వదిలిన తరువాత జీవుడి యొక్క యాతన నుంచి తప్పించుకోవాలి అంటే కాలభైరవుని యొక్క దర్శనమే నీకు పరిష్కారాన్ని తెలియజేస్తుంది. ఇలా కాశీలో నిరంతరము కృతయుగమే ఉంటుంది. ఎందుకంటే కృతయుగ వాసులకు ముక్తి కరతలామలకం కాబట్టి కాశీలో ఉన్న ప్రాణులన్నీ దేహాన్ని వదిలే సమయంలో సాక్షాత్తు ఆ మహాదేవుడే చెవిలో పంచాక్షరి మంత్రం చెబుతాడు. ఆ అన్నపూర్ణాదేవి తన అంకం మీద ఆ జీవుడిని నిదిరింపచేసి ప్రాణోత్క్రమణ సమయంలో కలిగే బాధ నుంచి విముక్తి కలిగిస్తుంది. డుండి గణపతి తన తొండంతో శరీరమంతా చల్లని వాయువును వీచేలాగా సాధన చేస్తాడు. గంగాదేవి కోమలమైన హస్తాలతో ఆ జీవుడి శరీరాన్నంతా నిమురుతుంది అని అద్భుతమైనటువంటి దేవత కృప మన మీద ఎలా ప్రసరింపబడుతుందో తెలియజేశారు. కనుక కాశీ క్షేత్రము గురించి చెప్పటానికి ఎవ్వరి తరము కాదు. అలాంటి కాశీ క్షేత్ర నివాసం అనేది ఎన్నో జన్మలలో మనం చేసుకున్న పుణ్య ఫలితం కారణంగా మనకు సిద్ధిస్తుంది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అంటారు. కానీ శ్రీశైల శిఖరాన్ని చూసిన తరువాత కాశీలో జన్మ ఎత్తి అక్కడ ముక్తి పొందవచ్చు ఆ నివాసం కారణంగా. ఇలా అయోధ్య మధురామాయ కాశీకాంచీ అవంతిక పురీ ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయక అని చెప్పబడేటువంటి ఈ పుణ్యక్షేత్రాల అన్నింటిలో కూడా, మోక్షద్వారాల అన్నింటిలో కూడా మోక్షం రావాలి అంటే అక్కడికి వెళ్ళిన వారి యొక్క జన్మ తిరిగి కాశీలో జరిగి కాశీ నుంచి ముక్తి పొందటానికి అవకాశం సిద్ధిస్తుంది. అలాంటి అద్భుతమైన కాశీ క్షేత్రంలోని గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం అంటూ ఆ స్వామిని కీర్తిస్తూ ఆ వారాణసి పురపతిం భజ విశ్వనాథం, ఆ విశ్వనాథుణ్ణి భజిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం.